అది ఇప్పుడు కాకినాడకి ఎంపీగా ఇద్దరు వ్యక్తులు నిలబడుతున్నారు. జనసేన తంగెళ్ళ శ్రీనివాసరావు గారు, మన వైసీపీ నుంచి ఏమో శ్యామల సునీల్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరి మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది అని చెప్పగలరా? కాకినాడ ఎంపీ అయితే చల్లమల శెట్టి సునీల్ గారు అండి. సునీల్ గారే ఎందుకంటే కూడా చెప్తామండి. ఇప్పుడు సునీల్ గారు 400 గ్రామాలను దత్తత తీసుకొని గ్రామానికి ₹1 కోటి చెప్పిన 400 కోట్లు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఇప్పుడు దాకా నాకు తెలిసి ఏ ఎంపీ కానీ మొత్తం ఇండియాలో ఎక్కడ ఏ ఎంపీ కానీ ఇవ్వలేని మాట ఇచ్చారు. అది కాక స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు చేసిన స్కామ్ కాదండి. స్కిల్ డెవలప్మెంట్ అంటే మీ దాంట్లో ఉన్న స్కిల్ని బట్టి మీరు ఏ ఉద్యోగానికి మీరు అర్హులో మీకు ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని వదులుతారని చెప్పిన వ్యక్తి సునీల్ గారు. ఇప్పుడు 3 సార్లు సునీల్ గారు కాకినాడలో పోటీ చేశారు. సో 3 సార్లు ప్రజలు ఆయనకి ఛాన్స్ ఇవ్వలేదు. ఆయన 4వ సారి కూడా వస్తున్నారంటే ప్రజలకి ఏదో సేవ చేసి మంచి చేసే ఆలోచనలోనే సునీల్ గారు వస్తున్నారు. ఇప్పుడు మొన్న మేము ఏదో సోషల్ మీడియాలో ఒక వీడియో చూసాం. సునీల్ బాయ్ అంటున్నారు ఒక ఆయన కూడా చెప్తున్నాం. బేసిక్గా కరోనా టైంలో విమర్శ చేసిన ప్రతి ఒక్కడు కూడా ఎవరు లేరు. ఎవరైతే విమర్శ చేసిన వ్యక్తులు ఉన్నారో కరోనా టైంలో ఎక్కడ కనబడలేదు. సునీల్ గారు 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. అది కాకుండా మందికి ఉపాధి కల్పించారు. అది కల్పించిన వ్యక్తి సునీల్ గారే. వాళ్ళకి సునీల్ బాయ్ అవ్వచ్చు కానీ మాకు సునీల్ అన్న. ఆయన మాకు ఎప్పుడు ఏం చేయాలని ఇప్పటికి కూడా యువత మేల్కొని ఎవరికి మంచి జరుగుతుందో తెలుసుకొని ఓటు సునీల్ గారి కేసు గెలిపించుకుంటే యువత యొక్క భవిష్యత్తు బాగుంటుందని మాకైతే కాకినాడ వరకు సునీల్ గారే ఎంపీ. థ్యాంక్స్. ఒకసారి ఉదయ్ శ్రీనివాస్ గురించి అని చెప్పగలరా? ఏంటి, ఆయన ఎక్కడో దుబాయ్లో ఉండి వచ్చిన వ్యక్తి. ఆయన గురించి మాకు ఏం తెలియదు. ఈ ఎలక్షన్ వచ్చి నాకు ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత మాకు తనిఖీలు ఉదయ్ శ్రీనివాస్ అంటే ఎవరో తెలుసు. అప్పుడు దాకా ఆయన టీటైం బాగుంటే కూడా ఎవరికి తెలియదు. తెలిసిన వాళ్ళు బోళ్ళు చెప్తారు. తనిఖీలు ఉదయ్ శ్రీనివాస్కి ఆయనకి ఇప్పుడు మా సునీల్ గారు ఉన్నారనుకోండి, ఆయన గ్రాడ్యుయేటెడ్, ఇంటర్మీడియట్ 10th కాదు సునీల్. సో మీరు తనిఖీలు ఉదయ్ శ్రీనివాస్ గారు సునీల్ గారితో కంపేర్ చేయొద్దండి. సునీల్ గారి లాగా మేము ఇది చేస్తామని చెప్పి దమ్ము ఉంటే ఆ సునీల్ బాయ్ అన్న వ్యక్తి కూడా చెప్తున్నాం. సునీల్ గారి గురించి కామెంట్ చేసేంత ఇది అయితే అదొక లేదండి. ఆయన చెప్పే ఉపాధి ఆయన చేస్తామని చెప్పినట్టు ఎవరైనా చెప్పగలిగితే నేను చెప్తాను. మా ఓటు అయితే సునీల్ గారికి. థ్యాంక్స్. వస్తున్నారు భయ ఒకసారి చిన్నగా భయ్యా ఇలా నెలలో కూర్చొని మాట్లాడతాం భయ్య. అంత ఇచ్చేస్తున్నది ఎండ లేకుండా. చెప్పయ్యా. మీ పేరు? నా పేరు కాకినాడ దుర్గాప్రసాద్ అంటారు. కొంతమంది వచ్చి తుప్పల స్టార్ అంటారు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మనకి ఎక్కువ మంది ఉన్నారు. చెప్పయ్యా. అది ఇప్పుడు మన కాకినాడలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎంపీగా ఇద్దరు నిలబడుతున్నారు. జనసేన నుంచి ఉదయ్ వైసీపీ నుంచి ఏమో సునీల్ గారు నిలబడుతున్నారు. ఒపీనియన్ ఏంటి, ఏమనుకుంటున్నారు అని చెప్తారు? ఏముంది భయ్యా, ముందుసారి జగన్ గారు వచ్చారు 150 సీట్లు పక్కా. అందులో ఈ టీడీపీ అన్నదేమో మనకు తెలీదు. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కాకినాడలో ఉన్నాను, కాకినాడలో పెరిగాను. నాకంటూ ఒక ఇల్లు లేదు ఎక్కడ. మా జగన్ గారు వచ్చారు, నాకంటూ సొంత ఇల్లు ఇచ్చాడు. నేను ఇంట్లో అద్దెకున్న ప్రతి ఒక్కరు కూడా ఓడి చెప్తాను, ఇంట్లోంచి వెళ్ళిపోండిరా గోల్ చేస్తున్నారు అన్నట్టు ఓడికి మాకు సొంతంగా ఇల్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసింది జగన్ గారు, రెడ్డి గారును. తర్వాత మన సునీల్ గారు అంతకు ముందు ఇందులో రాజకీయాలు రాకముందు 3000 మందికి ఉపాధి కల్పించారు. అంటే చదువుకున్న ప్రతి ఒక్కరికైనా, అంటే చదివిన వాళ్ళకి చెప్పలేం, ఏదో కూలి పనికి వెళ్ళిపోతారు. అదే మాలా చదువుకున్న వాళ్ళు ఉంటారు, అలాంటి చాలా మందికి ఉపాధి కల్పించారు. అదే కరోనా టైంలో కూడా చాలా మందికి హెల్ప్ చేశారు సునీల్ గారు. అలాంటి నిలబడుతున్నారంటే ఆయనకి మనం ఓటు వేయాలి. ఎందుకంటే ఆయన తరఫున ఉన్నదే జగన్ గారు సపోర్ట్గా మన సునీల్ గారు నిలబడుతున్నారంటే ఇంకా మంచిది. కాబట్టి మనం ముందుసారి అయితే 150 సీట్లు వచ్చినాయి. ఈసారి 170 సీట్లకి 170 సీట్లు రావాలి. ఇది నా 2వ ఓటు. నేను ముందుసారి వేసిన జగన్ గారికి, ఈసారి కూడా నా జగన్ గారికి వేస్తాను. కాకినాడ పార్లమెంట్ పార్లమెంట్ అయితే ఇంకెవరు, మన సునీల్ గారే. చాలా నాకు చికెన్ ఎక్కువ తిన్న వాళ్ళు 100 తిరగదు. సునీల్ గారే మన ఎంపీ, సునీల్ గారు కాకినాడ. ఓకేనా. రెడ్డి గారు అయితే మన ఎమ్మెల్యే కాకినాడ రెడ్డి గారు. ఇంకా ఏం వచ్చిన ఇంకా ఆయన యూత్కి యూత్కి ముందుండి నిలబడేది మాత్రం రెడ్డి గారు. నెక్స్ట్ వచ్చి ఏమన్నా అన్న అంటూ పలికేవాడు మన సునీల్ అన్న కాకినాడ వైసీపీ కోసం. ఉదయ్ గారు అన్నది కూడా నాకు తెలీదు. కాకినాడ కుర్రలు కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఉదయ్ కిరణ్ గారు అన్నది టీ టైం ఓనర్ అని విన్నాను తప్ప నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే కరోనా టైంలో ఏ పార్టీ నాయకులు వచ్చి మాకు హెల్ప్ చేయలేదు. కరోనా టైంలో మాకు వచ్చి హెల్ప్ చేసిన జగన్ గారు ముఖ్యంగా మాస్కులు పంచిపెట్టారు, చాలా మంది శానిటైజర్లు గట్టా ఇచ్చారు. ఇంకా సునీల్ గారు కూడా పంచారు చాలా మందికి. అప్పుడు ఆయన ఇంకా పదవిలో లేరు. చాలా మందికి కూడా చాలా కల్పితాలు కల్పించారు తప్ప ఈ పార్టీ నాయకులు వచ్చి ఆదుకోండి అని చెప్పారు, ఎవరు పెట్టలేదు. ఆకలేసిన ప్రతి ఒక్కడికి రైస్ ప్యాకెట్లు కూడా పంచారు సునీల్ గారు. మీకు ఎవరు తెలుసు చెప్పండి.
ఓకే భయ్య, ఓకే భయ్య, ఉంటాను భయ్య. మనకు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా సార్, 2024 ఎలక్షన్ అయిపోయాయి మన కాకినాడ పాలిటిక్స్. దీంట్లో ఇప్పుడు మనకి ఎంపీ క్యాండిడేట్ కింద జనసేన నుంచి ఉదయ్ శ్రీనివాస్ గారు, వైసీపీ నుంచి ఏమో శర్మ సునీల్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు ఓటేస్తారు, జనాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకున్న దాని మీద మేము ఇట్లా రావడం జరిగింది. నేనైతే చలమలశెట్టి సునీల్ గారికి ఓటేస్తాను. సునీల్ గారికి అది ఎందుకు వేస్తారో చెప్పగలరండి? సునీల్ గారు అంటే మన కాకినాడ జిల్లాలో 3 పర్యాయాలు అతను ఎంపీగా పోటీ చేయడం జరిగింది. కానీ సునీల్ గారి యొక్క వాల్యూ అన్నది తెలుసుకోలేకపోతున్నారు ఈ కాకినాడ జిల్లా ప్రజలు. సునీల్ గారు కరోనా టైంలో వాళ్ళ కుటుంబం సంస్థల ద్వారా 10 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఇది ఎవరికైనా తెలుసా? మాకు తెలుసు. తెలియదు. 3500 మందికి స్వయంగా అతను గ్రీన్కో కంపెనీలో ఉపాధి కల్పించిన ఘనత అతనికే దక్కింది. అతను వస్తే కాకినాడ జిల్లాలో కానీ బయట స్టేట్లో కంపెనీస్లో కానీ అతను ఎక్కువగా ఉపాధి కల్పించగల స్టామినా ఉన్న పర్సన్ అతను వస్తే కాకినాడ బాగుంటుంది, అభివృద్ధి బాగా జరుగుతుందని కోరుకుంటున్నాను. అదే కాకుండా 400 కోట్లు పెట్టి కాకినాడ జిల్లాకి ఎంటైర్ ఇండియా మొత్తంలో కూడా ఏ ఒక్క ఎంపీ కానీ ఒక నాయకుడు కానీ నేను ఇది చేయగలను అన్న చెప్పిన వ్యక్తి లేడు. 400 పెట్టి కాకినాడ జిల్లాలో అభివృద్ధి చేస్తానని చెప్పి మాట ఇచ్చి 400 గ్రామాలకి 400 కోట్లు, ఇది సాధ్యం అతని వల్ల. మిగతా ఎవరో చెప్పినట్లకి సాధ్యం కాదు. అది సునీల్ గారి కెపాసిటీ. సో అందుకని నేనైతే సునీల్ గారికి ఓటేద్దామని నేను అనుకుంటున్నాను. ఉదయ్ గారి గురించి అని చెప్పగలరా? ఉదయ్ గారిది అంటే ఏముందండి, నాకు తెలిసినంత వరకు టీ షాప్స్ ఏ రన్ చేస్తున్నారని తెలిసింది అంతే. అతను చెప్పి కూడా అవే పనులు ఏమీ కాదు అతనితోటి. అల్లటోళ్ళ మాటలనేమి మనం మోసపోకూడదు మళ్ళీ అని. ఒక్క ఛాన్స్ అడుగుతున్నారు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సునీల్ గారికి. సునీల్ గారు ఏంటంటే చేసి చూపిస్తారు ఆ నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ సార్.